హలో అండి. తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా అన్నసత్రంలో అన్నం తిన్నామండి. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మేము వెళ్ళింది పౌర్ణమి రోజండి. స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నానండి. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మాకు క్యూలో కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. మేము వెళ్ళిన రోజు పెద్ద రష్ ఏం లేదు. వాళ్ళు కూడా ఫుడ్ కూడా వాటర్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ స్టాఫ్ కూడానండి. చాలా బాగా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాము. మనం చిన్నపిల్లలతో కూడా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఎప్పుడు మా ఫ్యామిలీ లేకుండా వెళ్ళలేదండి, మా వారు పిల్లలతోనే వెళ్ళేదాన్ని ఎక్కడికైనాను. ఫస్ట్ టైం ఇలా అన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ తిరుపతి వెళ్తూ ఉంటే వదిన మీరు కూడా రండి వదిన అనిసింది. సరే అని బయలుదేరాను. నేను ఎప్పుడు స్టెప్స్ ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలని నాకు ఉండేది, కానీ మా చిన్నపిల్లల వల్ల అయ్యేది కాదు ఎప్పుడూను. ఈసారి ఎలాగైనా వెళ్తానంటే మా వారు కూడా వద్దన్నారు. వద్దు నువ్వు వెళ్ళలేవు, స్టెప్స్ ఎక్కి నువ్వు వాళ్ళకి ఇబ్బంది పెడతావు, మళ్ళీ మధ్యలో వెనక్కి రావాలంటే అవ్వదు కదా, నీ నుంచి వాళ్ళు ఇబ్బంది అవుతారు, వద్దు అనేసి అన్నారు. అయినా నేను ఎలాగైనా వెళ్తానని వెళ్ళాను. మొత్తానికి స్టెప్స్ అయితే ఎక్కేసానండి. ఎక్కాక ఫస్ట్ మా ఆయన ఫోన్ చేసేయండి, నేను స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కేసానని ఫోన్ చేశాను. నాకే ఆశ్చర్యం వేసింది, నేనేనా ఎక్కాను అనేసి అనుకున్నాను. నేను దేవుణ్ణి చూసినప్పుడు కూడా ఏమీ అడగలేదండి స్వామివారిని. నాకు బాగా ఏడుపు వచ్చేసింది. బ్రతకాల్సిన పిల్ల నా కూతుర్ని ఎందుకు తీసుకున్నావు స్వామి అని మాత్రం నేను అడిగాను. ఆయన చెప్పుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి అనేంత ఫీల్ అనిపించింది నాకు. అందుకని నేను అలా అన్నాను. చిన్నపిల్ల కదా, దాన్ని ఎందుకు తీసుకున్నావు స్వామి అని అయితే అడిగానండి. ఓకే, బాయ్ బాయ్.